ఈ వీడియోలో నేను హెచ్టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్‌ని యూజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లోగోని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ లోగో చూసుకున్నట్టయితే మనకి ఔటర్ ఒక బాక్స్ ఉంది. లోపల ఇంకొక స్క్వేర్ బాక్స్ ఉంది. దాని లోపల ఒక సర్కిల్, ఒక డాట్ ఉంది. సో, ఇక్కడ మనకి టోటల్ 4 పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఆ 4 పార్ట్స్‌కి 4 డివిజన్స్ తీసుకొని రాద్దాం. స్టైల్ ట్యాగ్‌లో అన్నిటి ఎలిమెంట్స్‌కి మార్జిన్, పాడింగ్ 0, 0 పెట్టుకుంటున్నా. అండ్ బాడీ ట్యాగ్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను 4 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఔటర్ బాక్స్, ఇన్నర్ బాక్స్ అనేది ఇంకొకటి, దాంట్లోనే ఒక సర్కిల్, ఒక డాట్. సో, ఇప్పుడు మనం ఆ మూడిటిని ఔటర్ బాక్స్ లో తీసుకుంటున్నాం. సర్కిల్ అంటే జస్ట్ ఇక్కడ నేను ఔటర్ అనే ఒక బాక్స్ లోపల 3 డివిజన్స్ తీసుకుంటున్నాను. ఒకటేమో ఇన్నర్ అనే క్లాస్ ఇచ్చాను, ఒకటేమో సర్కిల్ అనే క్లాస్ ఇచ్చాను, ఇంకొక దానికి డాట్ అనే క్లాస్ ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను ఔటర్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. దానికి సమ్ విడ్త్, హైట్ ఇస్తున్నా. విడ్త్ 250 పిక్సెల్స్ ఇస్తున్నా అండ్ హైట్ కూడా 250 పిక్సెల్స్ ఇస్తున్నా. స్క్వేర్ షేప్ లో వస్తుంది. దీనికి నేను బ్యాక్‌గ్రౌండ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ లోగో చూసుకున్నట్టయితే బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో లీనియర్ గ్రేడియంట్ అంటే మల్టిపుల్ కలర్స్ ఉంది. సో, మనం ఒక ఎలిమెంట్‌కి మల్టిపుల్ కలర్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్ అప్లై చేయాలి అనంటే లీనియర్ గ్రేడియంట్ అనే ఫంక్షన్ ద్వారా అప్లై చేస్తాము. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ్ చేసిన కలర్స్ అనేవి ఆల్రెడీ నేను ఇక్కడ కాపీ చేసి పెట్టాను. సో, మనం బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీలో లీనియర్ గ్రేడియంట్‌లో ఈ ఫార్మ్‌లో ఇస్తే మనకి లోగోలో ఆ కలర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఉన్నట్టుగా కలర్స్ రావాలి అంటే మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దానికి బోర్డర్ రేడియస్ ఒక 10, 20 ఇచ్చుకోవచ్చు మన రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, నేను 20 పిక్సెల్స్ ఇస్తున్నా. దీనికి పొజిషన్ అయితే రిలేటివ్ ఇస్తున్నా. ఇలా వచ్చింది. బాడీ యొక్క హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ తీసుకుంటున్నా. అప్పుడు మనకి ఆ బాక్స్ ఏదైతే ఉందో అది సెంటర్‌లోకి వస్తుంది. ఈ ఇన్నరు, సర్కిల్, డాటు అవన్నీ మనం ఈ బాక్స్ లోపల దాని పొజిషన్‌ని అడ్జస్ట్ చేసుకుంటా రావాలి. ఆ బాక్స్‌కి రిలేటెడ్‌గా. సో, అప్పుడు మనకి ఈ ఔటర్ అనే క్లాస్ లోపల ఉన్న ప్రతి డివిజన్‌కి పొజిషన్ నేను అబ్సల్యూట్ ఇచ్చుకుంటున్నా. సో, డాట్ ఔటరు దాని లోపల ఉన్న ప్రతి డివికి నేను పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తున్నా. మనం సెపరేట్‌గా ఒక్కొక్క దానికి కూడా ఇచ్చుకోవచ్చు. అన్నిటికి కామన్ కాబట్టి నేను అన్నిటిని ఇక్కడ సెలెక్ట్ చేసి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇన్నర్ అనే డివిజన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఇన్నర్ డివిజన్‌కి మనం పొజిషన్ ఆల్రెడీ అబ్సల్యూట్ అనేది ఇచ్చిస్తాం. దాని యొక్క పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఈ ఎలిమెంట్ పేరెంట్ ఎలిమెంట్ కానించి ఎంత డిస్టెన్స్‌లో ఉండాలి అని చెప్పి ఇచ్చుకోవాలి. సో, నేను అక్కడి నుంచి టాప్ ఒక 10% ఇస్తున్నా. అండ్ లెఫ్ట్ నుంచి కూడా ఒక 10% ఇస్తున్నా. ఇంత డిస్టెన్స్‌లో మనకు ఆ ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ దీని యొక్క బోర్డర్ అనేది వైట్ కలర్. ఈ ఎలిమెంట్‌కి జస్ట్ మనం బోర్డర్ ఇస్తున్నాం. బోర్డర్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి 10 పిక్సెల్స్ సాలిడ్ ఇస్తున్నా, వైట్ కలర్ ఇస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి లోపల ఒక బాక్స్ అనేది వచ్చింది. దీని విడ్త్, హైట్ మనం సెట్ చేయలేదు. దాని పొజిషన్ సెట్ చేసాం కాబట్టి. సో, నేను విడ్త్, హైట్ 80% ఇస్తున్నా. 80% అంటే ఏంటి? ఇక్కడ మనకి దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ యొక్క విడ్త్‌లో 80% అంటే మనకి 250 పిక్సెల్స్‌లో 80% అనేది వస్తుందన్నమాట. అంటే 200 పిక్సెల్స్ ఇక్కడ వస్తుంది. 250 పిక్సెల్స్‌లో 80% అంటే 200 పిక్సెల్స్ అన్నమాట. అండ్ విడ్త్, హైట్ 2 కూడా నేను ఇక్కడ 200 పిక్సెల్స్ ఇచ్చుకోవచ్చు. కానీ మనం అక్కడ ఇచ్చిన విడ్త్ మారినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా మారాలని చెప్పి నేను పర్సెంటేజెస్‌లో ఇచ్చాను. సో, హైట్ కూడా 80% ఇస్తున్నా. అక్కడ కూడా మనకి బోర్డర్ రేడియస్ అనేది రావాలి. సో, అందు గురించి బోర్డర్ రేడియస్ ఇక్కడ కూడా ఇవ్వాలి. నేను 30 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఇలా వచ్చింది. దీని లోపల మళ్ళీ మనకి సర్కిల్ ఉంది. ఆ సర్కిల్‌కి స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. ఈ సర్కిల్‌కి, ఇన్నర్‌కి, డాట్‌కి మూడిటికి పొజిషన్ అబ్సల్యూట్ పెట్టాలి. ఆ పొజిషన్ అబ్సల్యూట్ వర్క్ అవ్వాలి అనంటే ఈ ఔటర్ అనే దానికి పొజిషన్ రిలేటివ్ అనేది ఇవ్వాలి.
అంటే పేరెంట్ ఎలిమెంట్ కి రిలేటెడ్ గా దీని యొక్క పొజిషన్ ని సెట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో సర్కిల్, ఈ సర్కిల్ కి పొజిషన్ అబ్జల్యూట్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి టాప్ నుంచి అంత డిస్టెన్స్ లో ఉండాలి. నేను టాప్ నుంచి 30% అండ్ లెఫ్ట్ నుంచి కూడా 30% ఇస్తున్న డిస్టెన్స్. అంటే లెఫ్ట్ నుంచి ఎన్ని పిక్సెల్స్ లో మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, 100 పిక్సెల్స్ 200 పిక్సెల్స్, అలా నేను ఇక్కడ 30% అని ఇచ్చాను. అంటే 250 పిక్సెల్స్ లో 30% 75 పిక్సెల్స్, టాప్ నుంచి 75 పిక్సెల్స్, లెఫ్ట్ నుంచి 75 పిక్సెల్స్ లో ఈ సర్కిల్ అనేది మనకు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 75 పిక్సెల్స్, టాప్ నుంచి 75 పిక్సెల్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఈ సర్కిల్ అనేది మనకు అక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ సర్కిల్ యొక్క విడ్త్ హైట్ నేను 40% పెడుతున్నా. హైట్ రెండు 40%. సర్కిల్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే విడ్త్ హైట్ సేమ్ అమౌంట్ ఇచ్చి బోర్డర్ రేడియస్ 50% ఇస్తే అక్కడ మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ సర్కిల్ కి బ్యాక్గ్రౌండ్ కాదు కావాల్సింది, ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, బోర్డర్ రేడియస్ కావాలి. సో నేను బ్యాక్గ్రౌండ్ వైట్ కాకుండా బోర్డర్, ఈ బోర్డర్ అనే ప్రాపర్టీలో పైన ఇచ్చినట్టుగానే ఎంతో కొంత పిక్సెల్స్ ఇచ్చుకోవాలి. సో 10, 15, 20 ఇలా ఇచ్చుకోవాలి. మనకు కావాల్సిన విడ్త్ హైట్ ప్రకారం బోర్డర్ ఎంత అయితే కావాలనుకుంటున్నామో దాని ప్రకారం మనం ఇచ్చుకోవాలి. సాలిడ్ వైట్ కలర్. సో ఇప్పుడు మనకి ఏమైంది, దీంట్లో నేను సర్కిల్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చాను, అందు గురించి రాలేదు. సో ఇప్పుడు మనకి సర్కిల్ వచ్చింది. సర్కిల్ బోర్డర్ రేడియస్ ఎక్కువైంది అని అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. 10 పిక్సెల్స్ పెట్టాను, ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇందులో జస్ట్ ఇంకొక చిన్న డాట్ అనేది రావాలి. దీనిలో ఇక్కడ ఏదో ఉంది కదా అది రావాలి. సో అది రావాలి అని అంటే దానికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. సో ఆ డాట్ ఏదైతే ఉందో డాట్, దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఆల్రెడీ పెట్టిస్తాం. ఇక్కడ ఈ డాట్ అనేది చిన్న సర్కిల్ అనమాట. సో దీనికి సమ్ విడ్త్ హైట్ పెడుతున్నాం. అంటే 250 పిక్సెల్స్ లో 10% అంటే 25 పిక్సెల్స్ అనమాట. హైట్ కూడా 10% పెడుతున్నాం. మనకి సర్కిల్ రావాలంటే ఏం చేయాలి, బోర్డర్ రేడియస్ అనేది 50% ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెడుతున్నా. సో పొజిషన్ అబ్సల్యూట్ పెట్టాను కానీ టాప్ లెఫ్ట్ యూజ్ చేయలేదు. అప్పుడు మనకి ఏమవుతుంది, టాప్ నుంచి లెఫ్ట్ నుంచి రెండు 0 వస్తుంది కనిపిస్తుంది కానీ రెండు వాల్యూస్ 0 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనకి 0 దగ్గర నుంచి కాకుండా టాప్ నుంచి ఎంత డిస్టెన్స్, లెఫ్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం సెట్ చేసుకోవాలి. నేను టాప్ నుంచి 25% అండ్ ఈ సర్కిల్ అనేది ఏదైతే ఉందో మనకి రైట్ సైడ్ నుంచి కనిపించాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ నుంచి అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో టాప్ నుంచి 25%, రైట్ నుంచి 25%. ఆ బాక్స్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ నుంచి 25% డిస్టెన్స్ లో మనకి రావాలి. సో ఇప్పుడు మనకి లోగో అనేది వచ్చింది.